హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యశోస్ వరల్డ్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్గా ఈ వీకెండ్ నేను ఏం చేశానో ఈ వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే అల్లు సినిమాస్కి వచ్చాం పెద్ది మూవీ కోసం. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మేమే కాదు, మా బాబు కూడా ఆ సాంగ్స్ వింటూ ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూస్తామా అని వెయిట్ చేస్తున్నాడు. థియేటర్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అఫ్ కోర్స్ అల్లు సినిమాస్ అన్నాక ఆ మాత్రం ఉంటుందనుకోండి. వీకెండ్ కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువే ఉంది. క్వాలిటీ ఆఫ్ ద స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ కంటే ముందు ఇవే చూసా, బట్ మూవీ చూసిన తర్వాత మైండ్లో నుండి రామ్ చరణ్ తప్ప ఇంకొక థాట్ కూడా ఉండదు. వాట్ ఎ పర్ఫార్మెన్స్! కంప్లీట్లీ హీ స్టోల్ ద షో. వన్ మ్యాన్ షో. ఓవరాల్ సూపర్బ్ మూవీ. కట్ చేస్తే నెక్స్ట్ డే సండే. అలారం ఆఫ్ చేసి పడుకోవడం సండే ఒక స్పెషల్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. ఏమంటారు? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, కానీ లంచ్ గురించి ఆలోచిస్తూ ఉంటే సరే ఏదైనా లైట్గా చేద్దాము అని అనిపించింది. ఎప్పుడో కొనుక్కున్న ఈ గ్లాస్ నూడిల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి. సరే ఇది చేసేద్దాము, ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేసినట్టు కూడా ఉంటుంది అనిపించింది. ఫస్ట్ అయితే నూడిల్స్ని కట్ చేసుకొని సోక్ చేసుకుంటున్నాం. ఇవి డైరెక్ట్గా నార్మల్ వాటర్లో కూడా సోక్ చేసుకోవచ్చు, ఆర్ బాయిల్ చేసి వాటర్లో అందులో కూడా సోక్ చేసుకోవచ్చు. ఎయిదర్ వేస్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ క్యూకంబర్, క్యారెట్ యూస్ చేస్తున్నా, అలాంగ్ విత్ చిల్లీ ఆయిల్ అండ్ పన్నీర్ అండ్ కొంచెం మ్యాగీ మసాలా సాచెస్ దొరుకుతాయి కదా, సో అవి కూడా యూస్ చేస్తున్నా ఫర్ దట్ అడిషనల్ ఫ్లేవర్ అనమాట. సో లేదంటే ఇది ప్లెయిన్గా కూడా యూస్ చేస్తారు, బట్ నాకు కొంచెం మసాలా యాడ్ చేస్తే బెటర్ అనిపించింది, సో అందుకనే మసాలా కూడా యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నూడిల్స్ని సోక్ చేసుకోవాలి. ఎయిదర్ నార్మల్ వాటర్లో అయినా సోక్ చేసుకోవచ్చు, ఒక 15-20 మినిట్స్ అలా, లేదంటే బాయిలింగ్ వాటర్లో అయినా చేయొచ్చు. నేనైతే బాయిలింగ్ వాటర్లో సోక్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే డైజెషన్కి ఈజీగా ఉంటుంది అని. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ రెసిపీ. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. క్విక్గా అయిపోతుంది కదా అనేసి ఇప్పుడు ట్రై చేద్దాం అనిపించింది. గ్లాస్ నూడిల్స్ వచ్చేసి స్టార్చ్తో చేస్తారనమాట, లైక్ పొటాటో స్టార్చ్ ఉంటుంది కదా, సో వాటితో చేస్తారు. సో ఈజీగానే డైజెషన్ అయిపోతుంది అండ్ కార్బ్స్ కూడా ఎక్కువ ఉండదు అనేది నేను విన్నా, బట్ ఎంతవరకు నిజమో తెలీదు. సో ఫస్ట్ అయితే నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను చెప్పినట్టు ఓన్లీ కుకంబర్ అండ్ క్యారెట్ బాగా పీల్ చేసుకొని చిన్న స్లైసెస్గా చేసుకుంటున్నా, నూడిల్స్లోకి సెట్ అయ్యేలాగా. నేను ఆల్వేస్ చెప్తుంటా కదా, కుకింగ్ అనేది ఒక థెరపీ లాంటిదనమాట. ఎస్పెషల్లీ వీక్ మొత్తం వర్క్ చేస్తూ ఆ స్ట్రెస్తో, ఆ మీటింగ్స్లో, ఆ హడావిడిలో కుక్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకు ఆ ఫీల్ అనేది రాదు, కుకింగ్ చేస్తున్న ఒక ఫీలింగ్, ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఎక్సైట్మెంట్ అనేది. సో వీకెండ్స్ నేను ఎప్పుడు ఏదో ఒక కొత్త రెసిపీ ట్రై చేయడానికి, లేదంటే స్లోగా కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎస్పెషల్లీ ఈ వెజిటబుల్స్ కటింగ్కి కూడా చాలా థరోగా, చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేయడానికే ట్రై చేస్తాను. అది మైండ్కి ఒక రిలాక్సేషన్ లాగా అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? మీకు కూడా ఇలా అనిపిస్తుందా, లేకపోతే నాకు ఒకటి అనిపిస్తుందా? సో ఈ వెజిటబుల్స్ని కూడా నేను నూడిల్స్ లాగా కట్ చేసుకుందాం అనిపించింది. సో ఇవి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేస్తున్నా. నిజం చెప్పాలంటే కుకింగ్ కంటే ప్రిపరేషన్కే టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది నాకు కదా. రెసిపీ వీడియోస్లో అయితే 30 సెకండ్స్లో అన్ని వెజిటబుల్స్ కట్ అయిపోయినట్టే చూపిస్తారు. అలా రియల్ లైఫ్లో కూడా ఒక ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. సగం టైం కలిసి వచ్చేస్తుంది మనకైతే. ఇక్కడ కీరా, క్యారెట్, 2 ఆనియన్స్ అండ్ పన్నీర్ యూస్ చేస్తున్నా నేనైతే. క్యాప్సికమ్ ఇంకా ఏమైనా వెజిటబుల్స్ లైక్ టమాటో ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నేనైతే మంచిగా క్యూబ్స్ అండ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని పాన్ అయితే పెట్టేసుకున్నా. కాస్త ఆయిలే యూస్ చేస్తున్నా నేను ఇక్కడ. జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్తోనే ప్రిఫర్ చేస్తాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక నార్మల్గా అయితే ఆనియన్స్ అండ్ గార్లిక్ యూస్ చేసి దాన్ని కాస్త ఫ్రై చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు. నేను గార్లిక్ కూడా యూస్ చేయట్లేదు ఈరోజు. సో ఓన్లీ పన్నీర్ అండ్ ఆనియన్ ఫస్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ అండ్ కీరా కూడా యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేసేసుకుంటున్నాం.
కిచెన్‌లో నేనొక్కదాన్నే పని చేస్తున్నప్పుడు ర్యాండమ్‌గా చాలా థాట్స్ వస్తుంటాయి నాకు. కొన్నిసార్లేమో గ్రాసరీస్ అయిపోయిన వాటి గురించి, కొన్నిసార్లేమో నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని గురించి, కొన్నిసార్లు ఈవినింగ్ ఎక్కడికెళ్ళాలి, కొన్నిసార్లు రేపు వర్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడే మండే వచ్చేస్తుంది. ఇలా చాలా ర్యాండమ్ థాట్స్. ఏం ఆలోచిస్తున్నానో కూడా కొన్నిసార్లు అయితే గుర్తుండదు. అంత ర్యాండమ్ థాట్స్ ఒస్తాయి. మీకు కూడా ఇలానే అయితుందా? ఒక రూమ్‌లోకెళ్ళి ఎందుకెళ్ళామో కూడా మర్చిపోవడం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎందుకు ఓపెన్ చేశామో మర్చిపోవడం, ఇలా మళ్ళీ ముందు నుంచి ఆలోచించి ఎందుకు అక్కడికొచ్చామో గుర్తు తెచ్చుకునే వరకు చాలా టైమే పట్టేస్తుంది కొన్నిసార్లయితే. ఫస్ట్ అయితే ఆనియన్స్ అండ్ పన్నీర్ బాగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేస్తున్నా. డీప్ ఫ్రై అవసరం లేదు. షాలో ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ వెజిటబుల్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఒక కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిగతా వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకొని కీరా అండ్ క్యారెట్‌ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో, కాస్త మెత్తబడతాయి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకైతే మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటున్నా. నాకైతే ఒక 4-5 సాషెస్ పట్టాయి. సో, మన టేస్ట్‌ని బట్టి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ మసాలా ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మసాలా యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందనమాట. అది నాకు చాలా నచ్చుతుంది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ 1 మినిట్ ఈ మొత్తం అంతా కలిసేలాగా మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. నిజం చెప్పాలంటే ఈ మసాలా ప్యాకెట్‌కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయి ఉంటుంది. కొంతమంది మ్యాగీ కోసం నూడిల్స్ కొనరు. ఇలాంటి మసాలా కోసమే కొంటారు అనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కదా! చాలా బావుంటుంది. ఇది వచ్చేసి చిల్లీ ఆయిల్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. చిల్లీ ఆయిల్ ఫ్లేవర్ కూడా నాకు చాలా నచ్చుతుంది. మంచి స్మెల్ అండ్ టేస్ట్ యాడ్ చేస్తుంది ఏ రెసిపీకి అయినా. సో, నూడిల్స్ ఆర్ పాస్తాకి నేను ఈ బేస్‌ని కంపల్సరీ యాడ్ చేసుకుంటా. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా బాయిల్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నాకు మ్యాగీ అయితే పెద్దగా నచ్చదు. పాస్తా ఎక్కువ తింటా కానీ మ్యాగీ మాత్రం ఎందుకో ఎప్పుడూ స్పెషల్‌గా అనిపియదనమాట. సో, ఇలాంటి కొన్ని రెసిపీస్ అట్‌లీస్ట్ హెల్తీ వెర్షన్‌గా ఉంటుంది అని చెప్పి ఈరోజు చేద్దామనిపిచ్చింది. బట్ ఈ రోజుల్లో పిల్లలైతే స్కూల్‌కి కూడా మ్యాగీ ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళని చూసి మా బాబు కూడా ఎప్పుడైనా మ్యాగీ చేసివ్వు, లంచ్‌కి చేసివ్వు, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌కి చేసివ్వు అంటాడు. చాలా హెల్తీ వెర్షన్స్ అయితే వచ్చాయి కానీ మ్యాగీలో లైక్ మిల్లెట్స్‌తో చేసినవి, ఓట్స్‌తో చేసినవి వాటి టేస్ట్ అయితే నచ్చదు. ఇది మైదాతో చేసినదే నచ్చుతుంది పిల్లలకి. అదేంటో మరి. సో, ఈ గ్లాస్ నూడిల్స్ ఎలా ఉంటుందో, నచ్చుతుందో లేదో వాళ్ళకి, మా హస్బెండ్‌కి, బాబుకి అనుకున్నా చాలా కొంచెం టెన్షన్ పడుతూనే చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. నూడిల్స్ ఆల్రెడీ మనం బాయిల్ చేసిన వాటర్‌లో పెట్టుకున్నాం కాబట్టి, ఇది ఎక్కువ మళ్ళీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. స్మెల్ అయితే సూపరొస్తుంది. ఇప్పుడు క్విక్ జడ్జ్‌మెంట్ టైమ్. మా బాబుకి నచ్చాయో లేదో చూద్దాం. వాడికైతే చాలా నచ్చాయంట. స్మెల్ చాలా బావుంది. నేనింకా టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ నేను టేస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సింపుల్ అండ్ చాలా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీ అండ్ హెల్తీ కూడా. లంచ్ తర్వాత వీకెండ్స్ మా ఫేవరెట్ యాక్టివిటీ యూనో కార్డ్స్. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడు. అందుకే కాస్త టైం అయినా యూనో కార్డ్స్ ఆడుకుంటాం. ఎవరెక్కడున్నా వచ్చి కూర్చుంటారు. కార్డ్స్ తీసుకొస్తే చాలు. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్‌లో సిట్యుయేషన్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మా ఇంట్లో యూనో రూల్స్ ప్రతి గేమ్‌కి కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎవరు ఓడిపోతున్నారో వాళ్ళకి కొత్త రూల్స్ గుర్తొస్తాయన్నమాట. మీరంతేనా?
మా చిన్నప్పుడైతే రాజు, రాణి, మంత్రి, పోలీస్, దొంగ ఇలా అని కార్డ్స్ మీద రాసుకొని వాటిని కనుక్కోవడంలో చాలా ఫన్ అండ్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు గ్రూప్స్‌గా ఫార్మ్ అయిపోయి గేమ్స్ ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కువ స్క్రీన్ టైమ్ అయిపోయి వీడియో గేమ్స్ అంటూ అలా ఆడుకుంటూ కూర్చుండిపోతారు పిల్లలు. బట్ ఇలా అందరూ కలిసి ఆడుకునే గేమ్స్ అయితే బాండింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫన్ కూడా చాలా వస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి సింపుల్ గేమ్స్ అయితే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు. అందరం కూర్చొని టైమ్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫోన్స్ పట్టుకొని స్కూల్, వర్క్, టెన్షన్స్ ఇలా బిజీ లైఫ్‌లో ఇలాంటి చిన్న మెమోరీస్, చిన్న బాండింగ్ ఆర్ చిన్న గేమ్స్ చాలా ఎంజాయ్‌మెంట్‌నిస్తాయి. ఒక్క గేమ్ ఆడితే సరిపోదు. ఇంకా ఆడాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే 2 గేమ్స్ ఆడదామని స్టార్ట్ చేసాం. ఆ 2 కాస్త 3 అయిపోయాయి. 3 కాస్త 4 అయ్యాయి. ఇలా నెవర్ ఎండింగ్ అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇలాంటి గేమ్స్‌లో విన్ అయ్యామా, ఓడిపోయామా అనే దానికంటే ఎంత ఎంజాయ్ చేసాం, ఎంత కలిసి ఆడుకున్నామో, టైమ్ స్పెండ్ చేశాము అనేది చాలా ఇంపార్టెంట్. సో, యాక్చువల్లీ యూనో అనేది గేమ్ కన్నా ఎక్స్‌క్యూజ్ అనే చెప్పాలి. అందరం ఒక చోట కూర్చోవడానికి రీజన్ దొరికినట్టే. ముఖ్యంగా హాలిడేస్‌లో ఎస్పెషల్లీ ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఇలా టైమ్ స్పెండ్ చేయడం, ఈజీ గేమ్స్‌ని చూజ్ చేసుకోవడం చాలా మంచిది. కొన్నిసార్లు వాళ్ళతో కూర్చొని ఆడుతున్నప్పుడు ఎంత ఫాస్ట్‌గా గ్రో అయిపోతున్నారో అనిపిస్తుంది. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటంటే గేమ్ స్టార్ట్ చేసే ముందు అందరం మేమే గెలవాలి అని స్టార్ట్ చేస్తాం. బట్ ఒక్కసారి గేమ్‌లో ఫన్ స్టార్ట్ అయ్యాక ఎవరు గెలిచినా అందరం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు ఫన్ పార్ట్ ఏంటంటే నేను, మా బాబు అండ్ మా బావ ముగ్గురం కూడా ఈచ్ గేమ్ గెలిచామనమాట. సో అందరూ హ్యాపీ. అయితే కాస్త రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏఎంబీ మాల్‌కి అయితే వెళ్ళిపోయాం. వీకెండ్ ఈవినింగ్ అంటే క్రౌడ్ చాలా ఉంటుంది. అయినా కూడా బయటికి రావాల్సిందే. ఎందుకంటే కాసేపు ఈ గేమ్ జోన్‌లో ఆడుకోవడం మా బాబుకి ఫేవరెట్. ఎవ్రీ వీకెండ్ ఈవినింగ్ ఏదో ఒక మాల్‌కి వెళ్ళి కాసేపు ఇలా టైమ్ స్పెండ్ చేయడం బాబుకి చాలా ఇష్టం. సో, కాసేపు గేమ్స్ ఆడుకోవడం, ఏదైనా స్నాక్స్ తినడం, ఎంజాయ్ చేయడం ఇలా చాలా ఫన్‌గా అనిపిస్తుంది. ఇలాంటి మాల్స్‌లో ఎస్పెషల్లీ గేమ్ జోన్‌లోకి ఎంటర్ అవ్వడమే కానీ, ఎగ్జిట్ అవ్వడం మన చేతిలో ఉండదు. కిడ్స్ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడ ఉన్న అన్ని గేమ్స్‌ని కవర్ చేయడానికైతే అస్సలు టైం దొరకదు. లోపలికొచ్చినప్పుడు ఒక 30, 40 మినిట్స్ అనుకుంటాం కానీ, ఆల్మోస్ట్ 1-2 అవర్స్ అక్కడ స్పెండ్ చేయాల్సే వస్తుంది. ఇంకా మనం కూడా పిల్లల కోసం తప్పదు. అలా ఉండిపోవాల్సిందే. ఆఫ్‌కోర్స్ మనం కూడా ఎంజాయ్ చేస్తామనుకోండి కొన్ని గేమ్స్ ఆడుతూ. సో, గేమ్స్ అయిపోయాక బయటికైతే వచ్చేసాం డిన్నర్ చేద్దామని. మాల్ నుంచి బయటికి వెళ్ళడం ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఏఎంబీ మాల్ చుట్టుపక్కల చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మాల్ నుండి ఎగ్జిట్ అయ్యే వెహికల్స్‌కైతే ఒక 1-2 అవర్స్ మినిమమ్ పడుతుంది వీకెండ్స్‌లో. ఎంత జామ్ ఉంటుందంటే అబ్బా! ఆ పార్కింగ్‌లో నుండి బయటికి రావడానికే 1 అవర్ పడుతుంది ఈజీగా. అయినా కూడా మనం ఉంటామా? ఉండము. మళ్ళీ వెళ్తూనే ఉంటాం. సో, అదండి మా వీకెండ్. ఒక కొత్త రెసిపీని ట్రై చేయడంతో పాటు మూవీ టైమ్ అండ్ ఫ్యామిలీ టైమ్‌తో హాయిగా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.